ఇన్నాళ్లు ప్రతి సోమవారం పాడా కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈసారి నుండి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, యు కొత్తపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయంలోను, పిఠాపురం గొల్లప్రోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కమిషనర్ నామా కనకారావు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పిఠాపురం పట్టణం అగ్రహారం ప్రాంతానికి చెందిన ఊరు చెరువు, శ్మశాన వాటిక స్థలం, జగ్గే చెరువులో ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురయ్యాయని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ, జనసేన పార్టీ నాయకుడు సూరవరపు దివానం కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలోని బ్రాందీ షాపుల్లో సమయపాలన పాటించడం లేదని, అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగిస్తూనే ఉన్నారని దళిత బహుజన పార్టీ నాయకుడు రజాల నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ పోరాటం చేస్తున్నా కూడా ఇంతవరకు సర్వే అనేది నిర్వర్తించలేదు. అదే విధంగా జగ్గేశ్వరిలో సాయిబాబా గుడి పక్కన 2 సెంట్ల స్థలం కబ్జా గురవుతుందని అక్కడ పరిశీలనకు వెళ్తే అక్కడ స్థానికంగా కొమ్మరపురం కొంతమంది కబ్జాదారులు వచ్చి మా మీద దాడులు చేయడం జరిగింది. అంటే ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు, వాటిని అరికట్టండి అని చెప్పడం మేము ఈ సిపిఐ పార్టీగా చేయడం ఒక పొరపాటు అని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కబ్జాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ కబ్జాలన్నీ కూడా అరికట్టాలని ఇవాళ మళ్ళీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో పెట్టిన PGRS లో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే అధికారులు ఈ కబ్జాల మీద దృష్టి పెట్టి ఈ కబ్జాలు అరికట్టకపోతే మేము 15 తారీఖు నుంచి దీక్షకి వెళ్తున్నామని మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఈ కబ్జాలు తక్షణమే అరికట్టి కబ్జాదారుల మీద చర్యలు చేపట్టకపోతే 15వ తారీఖు నుంచి దేశకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఊరచెరువు యొక్క 60 సెంట్లు మొత్తం 90 సెంట్లు భూమిని ఆ యొక్క లేఅవుట్ చేసుకున్న పెద్ద మనిషి మొత్తం చదును చేస్తాడు. చదును చేస్తే ఇప్పుడు ప్రభుత్వ భూమిని పరిరక్షించకపోతే ప్రభుత్వ అధికారులు మనకి ఎందుకు అని రియల్గా అడుగుతున్నాను. ప్రభుత్వ అధికారులు ఇంటికాడ కూర్చుని మా ఆఫీసుల్లో కుర్చీల్లో కూర్చోడానిక, లేదంటే ప్రభుత్వ భూములు కబ్జా గురవుతుంటే పరిరక్షించకుండా మీరు కబ్జాలు గురవుతుంటే మామూలుగా మరి మాలాంటి ప్రజా నాయకులు ప్రజల సేవకై మేము తిరిగి వాళ్ళు మేము అడిగిన కాడికి మరి కంప్లైంట్ పెట్టిన కాడికి పట్టించుకోని పరిస్థితులు. అధికారులు, పిఠాపురం అధికారులు స్పందించండి, తక్షణమే స్పందించండి, ప్రభుత్వ భూములు పరిరక్షించండి. మీకేమైనా అవకాశం ఉంటే లేనటువంటి పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలుగా మీరు ఇస్తే మన పవన్ కళ్యాణ్ గారికి మంచి గుర్తింపు ఉంటుంది. మీరు బాగా పనిచేస్తున్నారు, మా పిఠాపురం అధికారులు అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి మనం మంచి పేరు తెచ్చిన వాళ్ళు కూడా అవుతాం. దయించి అధికారులందరూ కూడా తక్షణమే సర్వే చేసి అది ప్రభుత్వ భూమా కాదా వెంటనే తక్షణమే సర్వే చేసి మీరు ఆక్యుపై చేసి మన ప్రభుత్వానికి అప్పచెప్పవలసిందిగా మీది రెస్పాన్సిబిలిటీ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి.